రాజేష్ గారిని విష్ చేయడానికి వచ్చిన మా సాయి రాజేష్ గారికి మైక్ ఇచ్చేస్తున్నాను. ఎక్కువసేపు మాట్లాడలేను, వశిష్ఠ వార్నింగ్ ఇచ్చాడు తొందరగా ముగించమని. యా, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అందరికీ ఫాస్ట్గా ముగిస్తాను. నా బదులు ఎస్కే అని మాట్లాడతాడు ఈరోజు. నాకు ఇద్దరి సక్సెస్ చాలా సంతోషంగా ఉంది సినిమాలో. ఒకటి నా మోస్ట్ సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్, నా అన్ని సినిమాలకి డిస్ట్రిబ్యూటర్. నా ఫస్ట్ సినిమా నుంచి అన్ని సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసి ఓవర్ఫ్లో కట్టిన నా డిస్ట్రిబ్యూటర్ రాజేష్ దండా గారు. ఓవర్ఫ్లో కట్టిన డిస్ట్రిబ్యూటర్. అసలు ఇద్దరు పని రాక్షసులు అనుకోవచ్చు. రాజేష్ ఇంత ఫాస్ట్గా అసలు సినిమాలు తీయటం అనేది చాలా ఇన్స్పైరింగ్ థింగ్. డైరెక్టర్ గారు 47 రోజులు అంటే మా ప్రొడ్యూసర్ అక్కడి నుంచి తిడుతున్నాడు నన్ను. మీరు కూడా ప్రొడ్యూసర్ని చూసి నేర్చుకోండి ఫాస్ట్గా సినిమాలు తీయటం. ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు 47 డేస్లో తీశారు కదా, అది వీలైనంత వరకు స్పీచ్లో చెప్పకండి. బట్ కంగ్రాచులేషన్ సార్. నేను కూడా 38 రోజుల్లో సినిమా తీసాం, కలర్ ఫోటో. తర్వాత సినిమా 90 రోజులు తీసాం. మీరు అలా కాకుండా ఫాస్ట్గా సినిమాలు తిని. అండ్ కిరణ్ గారు నిజంగా సక్సెస్లో ఫెయిల్యూర్ ఆయన అసలు ఎఫెక్ట్ చేయవు. నేను చెన్నై లవ్ స్టోరీ అప్పటి నుంచి మా జర్నీ స్టార్ట్ అయ్యింది. కథ చెప్పిన దగ్గర నుంచి అలా ప్రశాంతంగా ఉంటారు. పని మాత్రమే తెలుసు ఆయనకి, సినిమా పని మాత్రమే చేసుకుంటూ వెళ్తుంటారు. అసలు ఎమోషన్స్ సక్సెస్ వచ్చినప్పుడు హై, నేను హిట్ కొట్టిన తర్వాత చూశాను, ఇప్పుడు మళ్ళీ ఈ హిట్ చూశాను. మధ్యలో ఏది ఉన్నా సరే ఆ మనిషి అలానే ఉంటారు. అసలు ఆయనకి ఏది చలించడం అన్నమాట, దేనికి గెలుపోవటములకి అట్లాగా పీస్ఫుల్ ఉంటారు మనిషి. సినిమా 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 అంతే, పని చేసుకుంటూ వెళ్తారు ఈరోజు. అందుకే నేను ప్రతిరోజు నెల్లూరుకి కాల్ చేసి కనుక్కుంటా ఉండేవాళ్ళని. అక్కడ ఏంటంటే, సార్ బీసీ సెంటర్స్లో హీరోని విపరీతంగా ఓన్ చేసేసుకున్నారు సార్ అని చెప్తున్నారు. సో హ్యాపీ ఫర్ యూ సార్. అండ్ నేను 2 రోజుల క్రితం చెన్నై లవ్ స్టోరీ చూశాను, రష్. నేను ఈ స్పీచ్లో రాజేష్ దండా తొడగొట్టారు కదా, అలాగా ఎస్కేని ఇక్కడికి వచ్చి తొడగొట్టాలి, చెప్పాలి. అండ్ ఓ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాను. కిరణ్ గారి కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవుతుంది. ఒక బెస్ట్ ఫిల్మ్ అయిపోతున్నాం ఆయన కెరియర్లో అని ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను నేను. యా, సో మొత్తం టీం అందరికీ కంగ్రాచులేషన్స్. అసలు ఈ సినిమా ఇంకొకళ్ళు అయితే వదిలేసేవాళ్ళు, మ్యాట్నికి వదిలేసేవాళ్ళు లిటరల్లీ. కానీ అలా పట్టుకున్నారు చూడండి, దానికి హ్యాట్స్ ఆఫ్. పట్టుకొని నిలబెట్టి సినిమాని జనం దగ్గరికి తీసుకెళ్లారు. జనం ఈరోజు ఈ సక్సెస్ ఇచ్చారు. అండ్ నాకు తెలిసి ఈ సినిమా ప్రమోషన్ ఒక కేస్ స్టడీ. దానికి సురేష్ అన్న అండ్ జిఎస్కే మీడియా సీన్ అన్న బెస్ట్ వర్క్, మీరు అమేజింగ్ వర్క్. సో సినిమాని ఎప్పుడు, సినిమా మీద మనకి నమ్మకం ఉంటే దాన్ని వదలద్దు, జనం దగ్గరికి తీసుకెళ్తే జనమే అక్కడి నుంచి పట్టుకెళ్ళిపోతారడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కేరామ్ సక్సెస్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సూపర్ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ సాయి రాజేష్ గారికి ఎస్ వశిష్ఠ గారి మాటలు ఇప్పుడు విందాం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఎస్కేఎన్ గారికి హ్యాపీ దివాళీ. ఈ సినిమా విషయంలో ముగ్గురు గురించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఒకటి, లాస్ట్ ఇయర్ దివాళీ ఖాతా సూపర్ హిట్ కొట్టిన మా కిరణ్ భయ్య, కంగ్రాచులేషన్స్. మళ్ళీ ఈ ఇయర్ కూడా పెద్ద పటాస్లో పేలింది మనది, అలాగే కంటిన్యూ అవ్వాలి. అండ్ నెక్స్ట్ సాయి రాజేష్ కాదు రాజేష్, కన్ఫ్యూజ్ అయ్యండి ఇందాక. మా రాజేష్ గురించి, ఎందుకంటే తను పడే కష్టం, ఆ సినిమా గురించి, అవతలని టార్చర్ పెడతాడు, వీళ్ళని టార్చర్ పెడతాడు, ఫైనల్గా అవుట్పుట్ మాత్రం సూపర్ హిట్ కొడతాడు, అలాగే కంటిన్యూ అవ్వాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, హ్యాపీ థింగ్, కంగ్రాచులేషన్స్, డెబ్యూ సూపర్గా చేసావు.
నువ్వు పార్టీ ఇవ్వాలి నాకు, ఓకే? గుర్తుంది కదా? ఎప్పుడు ఇస్తావు చెప్పు పార్టీ? మీ డాడీ చెప్పు, మీ డాడీని అడిగి మరి పార్టీ ఎప్పుడు ఇస్తావు చెప్పు. ఎనీవే కంగ్రాట్స్. ఇంకా మా డైరెక్టర్ నాని, కంగ్రాచులేషన్స్ భయ్యా. ఫస్ట్ డైరెక్టర్కి ఆ టెన్షన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ సక్సెస్ అయిన రోజు వచ్చే రిలీఫ్ అది అసలు ఎవరు ఎలా ఉంటుందో కూడా చెప్పలేము, అంత హ్యాపీగా ఉంటుంది. నాకు ఒక చిన్న క్లారిటీ కావాల్సింది ఏంటంటే, కే ర్యాంప్ అని టైటిల్ పెట్టారు కదా, సో అది కిరణ్ ర్యాంప్ అన్నారు, రాజేష్ ర్యాంప్ అన్నారు, నాని ర్యాంప్ అన్నారు. ఈ ర్యాంప్ అన్నిటికన్నా కే ర్యాంప్ అంటే కరెక్ట్ మీనింగ్ చెప్పరా కొంచెం ఒకసారి? మీరు అందరూ మనసులో అనుకున్న మీనింగ్ చెప్పండి ఒకసారి. సెన్సార్ లేదు, అలాంటివి ఏం లేవు ఇక్కడ. ఏది యాక్సెప్ట్ చేయరా? నువ్వు చెప్తే ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు. ఇట్టు కొట్టేసాం కాబట్టి చెప్పొచ్చు, ఇప్పుడు పర్లేదు. ముందు చెప్తే వేరే అనుకుంటారు. ఎనివే ఈ కే ర్యాంప్ లాగే కంటిన్యూ అవ్వాలి ఈ సక్సెస్. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి భయ్య, నాని గట్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారికి ఒకే ఒక డైలాగ్ సినిమా అంతా మేనేజ్ హిట్ కొట్టాడు భయ్య. అది మాత్రం సూపర్ సార్ నిజంగానే. సింగిల్ డైలాగ్తో ఆయన మేనేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వశిష్ఠ గారు. థ్యాంక్ యూ.